ఇప్పుడు చిన్న పిల్లలకు నిర్దేశిత రోజుల్లో వేస్తున్న వ్యాక్సిన్లు కొంతకాలం క్రితం లేవు. సహజంగా చిన్న పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం, పరిసరాల్లో అపరిశుభ్రత కారణంగా వర్షాకాలం వైరస్లు పుట్టుకొచ్చి చిన్న పిల్లలు గర్భిణీ స్త్రీల మీద ప్రభావం చూపేవి. ఫలితంగా చిన్న పిల్లలకు మచూచి, ఆటలమ్మ, అమ్మోరు తదితర పేర్లతో పిలవబడే అంటు వ్యాధులు సోకేవి. చిన్నపిల్లల శరీరమంతా చిన్నపాటి పుళ్ళు పుట్టుకొచ్చేవి. ఆ వ్యాధిని తగ్గించడానికి వైద్యుల వద్దకు వెళ్లే స్తోమత లేని పేదవారు సాంబ్రాణి పొగ, వేపమండలతో తుడవడం, దేవతలకు మొక్కటం చేసేవారు. కొందరైతే తమ ఇంటికి అరిష్టం వచ్చిందని, వ్యాధి చోకిన ఆడపిల్లలను దేవతల గుడి వద్దకు తీసుకువెళ్లి, దేవత విగ్రహం ముందు పడుకోబెట్టి, వ్యాధి తగ్గి పాప బతికితే జోగినిగా మార్చుతాము అని మొక్కుకుంటారు. వ్యాధి క్రమంగా తగ్గిపోతుంది. అందుకు కారణం అమ్మోరు మహిమ అని భావించి, పాప వయసులోకి వచ్చిన తర్వాత జోగినిగా మారుస్తారు. ఆమె జీవితాన్ని సర్వనాశనం చేస్తారు. ఈ జోగిని వ్యవస్థను 1922లోనే నిషేధించినప్పటికీ, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా కొనసాగింది. సంఘ సంస్కర్తలు ఉద్యమం చేసి, ప్రజల్లో అవగాహన తెచ్చి దానిని అదుపు చేయడం జరిగింది. ఇప్పుడు చిన్న పిల్లలకు ఎలాంటి వ్యాధులు రాకుండా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం వాటిని ఉచితంగా ప్రజలకు ఇస్తుంది. ఈ కారణంగా ఆ వ్యాధులు కనుమరుగయ్యాయి. ఇంతకీ వారం రోజుల్లో ఆ జబ్బు తగ్గటానికి కారణం దేవత మహిమేనా? డాక్టర్ గారు ఏం చెపుతున్నారు? మనం కూడా విందాం. ఆటలమ్మ తర్వాత అమ్మవారు లేదంటే తల్లి, చికెన్ పాక్స్. సో నీటి బుగ్గల మాదిరిగా ర్యాష్ వస్తుంది. ప్రధానంగా శరీర లోపడి భాగంలో మొదలై బయటికి వస్తుంటుంది. సో అదర్వైజ్ కొంచెం జ్వరము, కొంచెం ఆకలి తగ్గిపోవడం, పిల్లవాడు చికాకు చేయడము, కొంచెం జలుబు లాంటి లక్షణాలు ఉండొచ్చు. మామూలుగా ఇది తనంతట తానే తగ్గిపోయేటువంటి ప్రాబ్లం. మూఢనమ్మకాలు అంటే కొంతమంది అంటే జనరల్ గా కొన్ని పసరు మందులు గాని, అమ్మవారు అని చెప్పేసి కొన్ని రకరకాల అంటే వేపాకులతో ఇట్లా చేస్తారు. అదేమో ఎందుకు ఇవి తగ్గుతాయని నమ్ముతారంటే ఇది సహజంగానే తగ్గిపోద్ది. మీరు ఏం చేయండి చేయకపోతే తగ్గిపోద్ది. కాబట్టి చేయడం ద్వారా వాళ్ళు ఒక లింక్ పెట్టి మనం చేసాము, అమ్మవారు శాంతి ఇచ్చింది, తగ్గిపోయింది. సో మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.